నా భాష మీకు అర్థమవుతుందో తెలియదు కానీ మీ భాష నాకు కొద్దిగా కష్టమే కదా. నా భాష అర్థమవుతుందనే నేను అనుకుంటాను. అర్థం కాకపోతే చెప్పండి, ఓ ట్రాన్స్లేషన్ పెట్టుకుందాం. మానవులంగా మనము ఎప్పటికప్పుడు మన ఆలోచనల ద్వారా, తప్పిదముల ద్వారా, చూపుల ద్వారా, మన వెనికిడి ద్వారా మనం పాపంలోనే ఉంటూ వస్తుంటున్నాం. రక్షింపబడినను కూడా మన ఆలోచనలు అటువంటివి. బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తుంటుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇది అందరికీ వర్తిస్తుంది. బయట సువార్తల్లోనే కాదు, చెప్పిన పని చేయకుండా ఉండడమే పాపం. చదువుకోమంటే చదువుకోం కదా, మనం పాపమే కదా. నేను సండే క్లాస్ టీచర్ని, కొద్దిగా పిల్లల గురించి చెప్తుంటే ఎక్కువ ఈ కూడికలకి చాలా తక్కువ వస్తుంటాను. ఎక్కువ సండే క్లాసు వీబీఎస్లు చేసుకుంటూ వెళ్తుంటాం. మేము మా పెద్ద టీం ఉంటుంది. రండి, కొద్దిసేపు మనం ఒప్పుకోలు ప్రార్థన కూడికలో అందరికీ తెలిసినదే, బైబిల్లోదే తప్ప మనం బయటది వచ్చి తీసుకొచ్చి చెప్పలేం కదా. కొత్తదంటూ ఏం లేదు. మనిషిని నేను కొత్త కావచ్చు కానీ వాక్యము పాతదే. మనిషిని నేను కొత్త కావచ్చు కానీ ఇది వాక్యం ఏముంది మనందరికీ బాగా తెలిసిందే. ఆదివారం 2 వర్తమానాలు, సువార్త కూడిక, సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, ఉపవాస కూడికలు మనం ఎప్పుడు వింటూనే ఉంటున్నాం. కానీ నేను వేసుకున్న ఇవాళ తెల్ల షర్టు నేను ఎప్పుడు జనరల్గా వేసుకోను. ఇవాళ వేసుకోవడానికి ఒక కారణం ఉంది. రాజకీయ నాయకులు కూడా తెల్ల షర్ట్లు, తెల్ల ప్యాంట్ వేసుకుంటారు. స్టేజ్ మీద నుండి భయంకరంగా అరుస్తారు. వాడిని తీసేస్తా, వీడిని చంపేస్తా, అది తీసేస్తా, వాడు తప్పు చేస్తే శిక్షిస్తా అంటారు. కిందకి దిగగానే ఏమవుతుంది? ఇద్దరు చేతులు కలుపుతారు. మనం కూడా అట్లున్నామేమో కదా. మనం కూడా అట్లనే ఉన్నామేమో. ఇంక్లూడింగ్ సేవకులు, పెద్దలు, విశ్వాసులు, పిల్లలు, అందరం క్రిస్టియన్ కుటుంబంలో జన్మించిన మనం అందరం చెప్తాం కానీ చేయకపోవచ్చు. కిందకి రాగానే వదిలేస్తూ ఉంటాం, హెచ్చరించకపోతూ ఉంటాం మనం. అందుకనే దేవుడు మనల్ని ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటాడు. 2వ దినవృత్తాంతంలో 27వ అధ్యాయము, 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయము 14-15 వచనాలు మనం అందరము కలిసి చదువుకుంటామండి. 2వ దినవృత్తాంతంలో 364 తెలుగులో అయితే పేజీ నంబర్ 365. 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయము 14-15 వచనాలు మనం అందరము కలిసి చదువుకుంటామండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గంలోను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిల్చును, నా చెవులు దానిని ఆలకించును. ప్రార్థన చేసుకుంటామండి. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, గొప్ప దేవ, జీవం గల తండ్రి, యేసుక్రీస్తు ఒక ఘనమైన నామములో మాకు అనుగ్రహించబడిన ఈ యొక్క మంచి దినాన్ని బట్టి నీకు ఎంత వందనములు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభా. మరి మేము ఒప్పుకోలు ప్రార్థన చేసుకోవడానికి మా ప్రార్థన మనవులు మొరపెడుతున్నప్పుడు మీరు ఆలకించి మాకు జవాబు దయచేస్తారని మేము ప్రభా మరి సమాజంగా కూడుకొని ఈ విధంగా నీ సన్నిధానంలో నిన్ను స్తుతించే బాధ్యత మాకు ఇచ్చినారు. నీకు ఎంత వందనములు. ఒప్పుకోలు ప్రార్థనలు నీ వాక్యానుసారంగా మేము ఒకసారి మా పాపములు, మా తప్పిదములు, మా పొరపాట్లు, మేము ఇంకా ఎక్కడైనా ఆటంకంగా ఉంటున్న అన్నిటిని విడిచిపెట్టి నీ వాక్యానుసారంగా విడిచిపెట్టగలిగి ఆ విధంగా ఒప్పుకోలు ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నా. అయోగ్యుడను అపాత్రుడను నన్ను జ్ఞాపకం చేసుకోమని, సమయాన్ని దీవెనకరంగా దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
రెండవ దినవృత్తాంతంలో 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. చూడండి, సొలొమోను చేసిన ఈ మనవి మొదటి రాజులు 3వ అధ్యాయంలో దేవుడు ఆలకించి ఏం చేసినాడంట? జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చినాడు. బహుశా ఈ దినాల్లో మనం అది కోరుకోవట్లేదేమో. నాకు అది కావాలా ఇది కావాలని అడుగుతున్నాము, కానీ అయ్యా నాకు జ్ఞానం ఇస్తావా? ఉదాహరణకి పిల్లలు అనుకోండి, వాళ్ళు చాలామంది యవనస్తులు కనబడుతున్నారు. ఈ గొప్ప సైన్యముతో నేను యుద్ధం చేయుటకు నేను ఏ పాటి వాడనని యెహోషాపాతు అంటాడు కదా. ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు నాకు శక్తి చాలదు అని ఒక మాట అంటాడు ఆయన. యూదులు ఏం చేస్తారంటే, యూదులు దేవుని మీద బండరాయి ఇట్లా ఎత్తేస్తారు, బండరాయి వేసేస్తారు. దేవుడు తప్పించుకోలేడు. యూదులు అట్లా వేస్తారు దేవుని మీద. మనం అట్లా వేస్తామా? అందుకనే యూదులు ఈ రోజుకి కూడా యాజ్ ఇట్ ఈజ్గానే టోటల్గా దేవుని మీదనే వేస్తారు. 54 కీర్తనలో 22వ వచనం అనుకుంటాను, యెహోవా మీద భారం మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. చూడండి, యూదులు మన గురి మన టైం అంతా అక్కడుంది, హెబ్రోన్ కాదు, అక్కడుంది. మన టైం అంతా ఇజ్రాయెల్ దేశంలోనే ఉంది. ఆ ఇజ్రాయెల్ దేశమే మన గడియారం. అందుకనే మనం అందరం మెలకువగా ఉండి ప్రార్థన చేయడని బైబిల్ సెలవిస్తుంటుంది. దేని గురించి మెలకువగా ఉండాలా? మంచిదే, మనం ఈ విధంగా ప్రార్థన చేసుకోవడం మంచిదే. కానీ ఇజ్రాయెల్ దేశంలో, తన సొంత దేశంలో ఏం జరుగుతుందన్నది మనం ప్రతిరోజు గమనించాలి. అక్కడ ఏం జరుగుతుందన్నది తెలిస్తే బైబిల్లో యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతూ వస్తూ ఉంటుంది. మన గడియారం ఎక్కడుంది? అక్కడే, హెబ్రోన్ కాదు. మనం అందరం ఎవరిని చూస్తాము? హెబ్రోన్ని చూస్తాము కదా. కాదమ్మా, కాదు. మన గడియారం అక్కడుంది, మన టైం అక్కడుంది. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంత గొప్ప సైన్యముతో, అనగా ఈ 3 లక్షల మంది ఎంసెట్ రాస్తున్నారు, నాకు మంచి ర్యాంక్ ఇవ్వవా? 500 మంది ఒక ఉద్యోగానికి అప్లికేషన్ పెడుతున్నారు, నాకు ఆ ఉద్యోగం ఇవ్వవా? ఇంత గొప్ప సైన్యముతో నాకు శక్తి చాలదు, ఇంటర్వ్యూలో నా నోరు పనికిరాదు, లేదంటే ఎంసెట్ ర్యాంకింగ్లో నా జ్ఞానం సరిపోదు అని ఒక చిన్న ప్రార్థన చేయి. ఇంత గొప్ప సైన్యం అంటే కొట్లాడేటోళ్ళ గురించి కాదు నేను చెప్పేది, బైబిల్ గ్రంథము. లేదంటే ఎవరైనా నేను మీదికి వచ్చి కొట్లాడడానికి గొప్ప సైన్యం కాదు. 3 లక్షల మంది ఎంసెట్ రాస్తున్నారు, నీకు ఏ ర్యాంక్ వచ్చింది? 500 మంది అప్లికేషన్ పెడుతున్నారు ఒక ఉద్యోగానికి, ఆ ఉద్యోగం నీకే కావాలని రాయేయి దేవుని మీద, బండరాయేయి దేవుని మీద. యూదులు అట్లనే అడుగుతారు. యూదులు అట్లా అడిగి ఈరోజు వరకు ఓటమి ఎరగని ప్రజలు. కానీ మనం ఒక్కోసారి అట్లా ప్రార్థన చెయ్యము. ఇంత గొప్ప సైన్యంతో నేను యుద్ధం చేయాలంటే నాకు జ్ఞానం సరిపోదు, నాకు ఎంసెట్లో నాకు కంపల్సరీగా ఈ ర్యాంక్ కావాలా, నాకు కంపల్సరీగా ఈ కాలేజీలో సీట్ కావాలా అని ఎంతమంది మనం అడుగుతున్నాం? ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు, ఎంతమంది మనం అడుగుతున్నాం? అందుకనే మనలో ఒక చిన్న తప్పిదం ఉంది. ఏముంది? నా పేరు పెట్టబడిన నా జనులు. నువ్వు మందిరానికి వస్తున్నావు, మంచిదే, వెరీ గుడ్, దాంట్లో ఏమాత్రము డౌట్ లేదు. నువ్వు మందిరానికి వస్తున్నావు, అటెండెన్స్ కోసం వస్తున్నావేమో, ఆదివారం కాబట్టి మందిరానికి వస్తున్నావేమో, ఒక సెంటిమెంట్లో వస్తున్నావేమో, ఆదివారం ఇక్కడ భోజనం చేయకపోతే నాకు ఆశీర్వాదం దొరకదేమో అని సెంటిమెంట్లో ఉన్నామేమో. మనం ఒక సెంటిమెంట్లో ఉన్నామేమో. ఆదివారం కాబట్టి మనం మందిరానికి వస్తున్నామా? దేవుణ్ణి ఆరాధించడానికి, యథార్థంగా ఆరాధించడానికి వస్తున్నామా? రెండింటిని క్లాస్ చేసుకోండి. ఆదివారం కాబట్టి వస్తున్నావా? లేదు, నా దేవుడు నన్ను రక్షించినాడు కాబట్టి నేను తప్పనిసరిగా నేను ఆ దేవుడిని ఆరాధించాలా సమాజంలో అని నువ్వు వస్తున్నావా? దేని కొరకు మనం వస్తున్నాం? చూడండి, చాలాసార్లు బల్ల దగ్గర చీటీలు ఇస్తున్నాం. ఉదాహరణకి మనం అందరం ఇస్తాం.
ఏ రోజన్నా నువ్వు మొట్టమొదటిగా నువ్వు బల్ల దగ్గర ఇచ్చే ముందు ఇంటి దగ్గర చేసినావా ఆ స్లిప్పు? ఏ రోజన్నా బల్ల దగ్గర చీటీ రాసిస్తాం కదా, ఆ చీటీ రాసేది ఇంట్లో చేసుకుంటామా? ఫస్ట్ మనము. యూదులు అది చేస్తారు. ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ తనకు తాను చేసుకుంటాడు. యూదులు ఏం చేస్తారంటే ఫస్ట్ తనకు తాను చేసుకొని తర్వాత వేరే వాళ్ళకి చెప్తారు. అందుకు గెలుపు ఎవరికి ఉంటుంది? ఎవరికి వేస్తారు? ఓటు ఎవరికి వేస్తారు? అప్పుడు మనము సొంతంగా మన ఇంట్లో నా అవసరం ఇది అని మోకరించి ప్రార్థన చేస్తాం, చూసినావా? దేవుడు వాళ్ళకే ఓటేస్తాడు. ఇక్కడికి ఇచ్చినాం అనుకోండి బల్ల దగ్గర, ఒక్కోసారి అన్న చెయ్యడు. అన్న పేరేందన్న మీది? ఇజ్రాయెల్ అన్న చెయ్యడు బల్ల దగ్గర. ఏం చేస్తారు మీరు? ఏమన్నా ఇచ్చినాం చెయ్యవా? అన్న చేస్తేనే నీకు ఆ పని అవుతుందా? అన్న చేస్తేనే నీకు రోగం తగ్గుతుందా? జస్ట్ చిన్న లాజిక్లు అండి ఇవన్నీ. కానీ మనం మర్చిపోతాం. అన్నని పట్టుకొని అడుగుతాం, ఎందుకు చెయ్యవు, ఎందుకు చెయ్యలే అని అడుగుతుంటాం. మొట్టమొదటిగా మనమే చెయ్యాల. మనం చేయకపోతే కష్టం. దేవుడు అదే అడుగుతున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గంలోను విడిచిన ఎడల. చెడు మార్గంలో ఏముంటాయి మనకి? ఏముంటాయిలే మామూలే అనుకుంటాం కదా. రండి, తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక, క్షమించండి, 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా చాలండి, మనుషులు స్వార్థప్రియులు. మనిషి అని రాయలేదు, మనుషులు స్వార్థప్రియులు. ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవట్లే, సొంతంగా ప్రేమించుకుంటున్నాం. సెల్ఫ్ లవ్లోకి వెళ్ళిపోయినాం. ఇంగ్లీష్లో సెల్ఫ్ లవ్ అని ఉంటుంది. అంటే నా అంతటా నేనే ప్రేమించుకుంటున్నా. అర్థమైందా అండి? ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు అనగా నీకు నువ్వే ప్రేమించుకుంటున్నావు, నాకు నేనే ప్రేమించుకుంటున్నా. అద్దం ముందు నిలబడి ఎట్లా ఉన్నా చూడని నాకు నేనే మురిసిపోతున్నా. నా అంత అందగాడు ఎవరు లేరు, నా అంత అందగత్తు ఎవరు లేరని నాకు నేనే ప్రేమించుకుంటున్నా. సెల్ఫ్ లవ్లోకి వెళ్ళిపోయినాం ఈ దినాల్లో. ఇదివరకు భార్యాభర్తలు ప్రేమించుకునేవారు, కుటుంబం ప్రేమించుకునేవాళ్ళు, పిల్లలు ప్రేమించుకునేవాళ్ళు. ఈ దినాల్లో సెల్ఫ్ లవ్, సొంతంగా ప్రేమలో పడ్డాం. నాది, నేను తినాలా, నాకు దక్కాలా, నా ఇష్టం నేను, సొంత సెల్ఫ్ లవ్, సొంతంగా ప్రేమించుకుంటున్నాం. నాకు నేనే ప్రేమించుకుంటున్నా. ఇంకెవరిని ప్రేమిస్తామండి మనము? నాకు నేనే ప్రేమించుకునే రోజులు ఇవి. నా అంతట నన్నే ప్రేమించుకుంటున్నా, నేను ఎవరిని ప్రేమించుకోవట్లేదు. నా దుస్తులు, నా వస్తువులు, నా పరికరాలు, నా బెడ్డు, నా మంచము, ఇవన్నీ నాకు నేనే ప్రేమించుకుంటున్నా. నా రూమ్లో ఎట్లుండాలా అని నా అంతటా నేనే ప్రేమించుకుంటున్నా. ఎవరిని ప్రేమించట్లే మనం. భార్య భర్తని ప్రేమించే రోజులు పోయినాయి, భర్త భార్యని ప్రేమించే రోజులు పోయినాయి, పిల్లల్ని ప్రేమించే రోజులు పోయినాయి, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించే రోజులు పోయినాయి. ఎవరిని ప్రేమించుకుంటున్నాము? నా అంతటా నేనే. ముసలోళ్ళు కానీ, వృద్ధాపంలో ఉండని, మధ్య వయసులో ఉండని, యవన ప్రాయంలో ఉండని, చిన్నపిల్లలు ఉండని, ఎవరిని ప్రేమించుకుంటున్నాం? నా అంతటా నేనే ప్రేమించుకుంటున్నా. స్వార్థప్రియులు, స్వార్థంతో కూడిన ప్రేమ మనది. నా అంతటా నేనే ప్రేమించుకుంటున్నా. నాకు భోజనం నాకు కావాలా, నా తర్వాతనే ఎవరికైనా. నాకు డబ్బులు కావాలా, నా తర్వాతనే ఎవరికైనా. నా తర్వాతనే ఎవరైనా. నేను 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 నన్ను నేనే ప్రేమించుకోవడంలో సరిపోవడంలోనే అయిపోయింది జీవితం అంతా. ఇంకెంతకాలం అని నన్ను నేనే ప్రేమించుకుంటాను?
దేవుడేమో లోకాన్ని ప్రేమించి నీ కొరకు నా కొరకు వచ్చి ఉంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? నన్ను నేనే ప్రేమించుకుంటున్నా. రక్షింపబడిన వాళ్ళే ఎక్కువగా ఉంది, రక్షింపబడిన వాళ్ళదే ఎక్కువగా ఉంది. నన్ను నేనే ప్రేమించుకుంటున్నా. ఇంకా కొన్ని ఉన్నాయి. కొలసీలు రాసిన పత్రిక, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవాలు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయి. అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను కొన్నిటిని చంపివేయాలండి. మనం 5 విషయాల్ని చంపివేయాలి. 1 జారత్వము, 2 అపవిత్రత, 3 కామాతురత, 4 దురాశ, 5 విగ్రహారాధన, 6 ధనాపేక్ష. ఈ 6టిని ఏం చేయాలంట? పాతి పెట్టబడాల. నిజంగా ఇవి చేస్తున్నామా మనం? 6 విషయాలు మనం చంపివేయాల. 6 విషయాలు చంపివేయాల. చంపివేసి పాతి పెట్టబడాల. మళ్ళీ తిరిగి రాకూడదు. చాలాసార్లు ఇవన్నీ మన జీవితాల్లో ఉంటూనే ఉన్నాయి. రక్షణ పొందిన మన జీవితాల్లో ఇవి ఉన్నాయి. జారత్వం ఉంది, అపవిత్రతలో పడిపోతున్నాం, కామాతురతలో ఉన్నాం, దురాశలో ఉన్నాం, విగ్రహారాధనలో ఉన్నాం, సెల్ఫ్ ప్రేమలో, ధనాపేక్ష. ఎవరము లేమండి దీంట్లో? బహుశా అందరం ఉన్నాం, నాతో సహా అందరము ఉన్నాం. దీన్ని ఏం చేయాలంట? చంపివేయాల. ఇంకొన్నిటిని ఏం చేయాలో 7వ వచనం. ఇప్పుడైతే పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటినన్నిటినీ 6 చంపివేయాలా, కొన్నిటిని ఏం చేయాలా? విసర్జించాలా, తోసివేయాలా, చిచ్చి అని తోసివేయాలా. చేయగలుగుతున్నామా అండి? మనము అందరము దీంట్లో ప్రతి మానవుడు, సేవకురాలని లేదు, సేవకుడని లేదు, ఎల్డర్ అని లేదు, ఎల్డర్ భార్య అని లేదు, విశ్వాసి అని లేదు, రక్షణ పొందిన వారని లేదు, రక్షణ పొందని వారని లేదు. అందరిలో ఇవన్నీ ఉన్నాయి. దేవుడు అందరి హృదయాలను ఏకరీతిగా నిర్మించిన దేవుడు. కీర్తన గ్రంథంలో ఉంది. అపోస్తుల కార్యంలో అయితే అయ్యా అందరి హృదయాలను ఎరిగి ఉన్న దేవాని ప్రార్థనతో మొదలు పెడతారు శిష్యులు. అందరి హృదయాలని ఎరిగి ఉన్న దేవా ఏమంటున్నాడు? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు. కొంతమందికి మామూలుగా వస్తాయి కదండి, ఎవరు చెప్పనవసరం లేదనుకుంటా. ఆ రక్షణ పొందినా పొందకపోయినా ఊత పదాల్లాగా ఏమొస్తాయండి? బూతులు వస్తూనే ఉంటాయి. ఏమి విసర్జించాలా? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు. ఈ బూతులు మన పిల్లలకి మనమే నేర్పుతున్నాం. వాళ్ళకి ఎవరైనా నేర్పుతారా? సండే క్లాస్ పిల్లలకి ఎవరైనా నేర్పుతారా అండి బూతులు? బయట ఎవరైనా నేర్పుతారా అండి బూతులు? ఇద్దరు ఇంట్లోనే కదా మాట్లాడుకుంటుంటూ బూతులు మాట్లాడుకుంటుంటేనే వాళ్ళు మెల్లగా వింటారు. వాళ్ళు మిమ్మల్ని ఏమనలేరు. ఎందుకో తెలుసా? వాళ్ళ దగ్గర బలం లేదు, అంతే తేడా. పిల్లల దగ్గర బలం లేదు. ఎందుకు? మిమ్మల్ని లాగడానికో మిమ్మల్ని ఎదిరించడానికో వాళ్ళ దగ్గర బలము లేదు, అందుకే మౌనంగా ఉంటారు. అదే వాళ్ళ దగ్గర బలం ఉంటే 25 ఏళ్ళకి మీరు ఎదిరించండి చూద్దాం, వాడు ఎదిరిస్తాడు. పిల్లల దగ్గర బలం లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇష్టానుసారంగా బ్రతుకుతాం, ఇష్టానుసారంగా మాట్లాడతాం, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం, ఇష్టానుసారంగా వెళ్తుంటాం.
ఆదివారం చర్చికి రాలేదు అని చిన్న పిల్లలు అడిగినారు అనుకోండి, సండే క్లాస్ పిల్లలు, పాపం అడగలేరు. అడగాలని ఉంటుంది వాళ్ళకి హృదయం. మీరు అనుకోవచ్చండి పిల్లలకి ఉంటుంది. పిల్లల హృదయాలను ఎరిగిన వాడిని కొద్దిగా గొప్ప. పిల్లల హృదయాలు ఎట్లుంటాయంటే మిమ్మల్ని అడగాలని ప్రశ్న ఉంటుంది కానీ పాపం అడగలేరు. నాయనని అడుగుదాం అనుకుంటారు. నాయన ఆదివారం ఎడిగిపోయినావే, నువ్వు చర్చికి రాలేదే అని అడగాలని ఉంటుంది. పాపం అడిగితే ఏమవుతుంది? ఒక చెంప చల్లుమంటుంది. మళ్ళీ అడగాలనిపిస్తుంది. అప్పుడు ఇంకొక చెంప కూడా. పాపం వాడు ఎదురు మాట్లాడలేడు, ఎదురు కొట్లాడలేడు. ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నారు ఇంట్లో. పిల్లలు పాపం అడగాలనిపిస్తుంది, మమ్మీ తప్పు మమ్మీ అని. వాడిని లాగి రూమ్లో పెట్టి తాళం వేసేస్తారు, లాగి బయటికి పొమ్మంటారు. నువ్వు ఒకటిరా మా మధ్యలో అని చెప్పి. మీ నాయనకు బుద్ధి లేదు, శరం లేదు, ఎందుకురా నీకెందుకు, చూడు మీ నాయన చూడు అంటారు. ఎవరి మీద సాడీలు చెప్తున్నారు? ఆ సాడీలు చెప్పిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆదికాండం. ఆ సాడీలు చెప్పిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, భలే చెప్తాడండి, నాకు కూడా అర్థం కాలే. అది 3వ అధ్యాయం 12వ వచనం. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే, భార్య అనే మాట పోయిందాడ. ఏమంటున్నాడు? ఈమెనే చేసింది నాకంతా. ఈమెను చేసుకున్న తర్వాతనే నాకు ఇవన్నీ వచ్చినాయి. ఈమెను చేసుకోకుంటే నేను మంచిగుంటుండే కదా. ఈమెనే అంటుండు, చూసినావా? ఈ స్త్రీనే. అది కూడా ఎవరిచ్చిర్రు? ఆ మాట కూడా అంటుండు, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీనే. తప్పించుకోవడానికి ఎలా మాట్లాడేస్తామండి మనం? ఆదాంలాగా మనం కూడా ఇప్పుడు దేవుని నమ్ముకొని కూడా మాట్లాడేస్తున్నాం. తప్పించుకోవడానికి ఎన్ని మాటలు, చిలక పలుకలు మాట్లాడేస్తున్నామండి మనం. ఈయనతోనే వచ్చింది నాకు, తంటాలంతా ఈయనతోనే వచ్చింది. ఈయన కట్టబెట్టిర్రు. ఎవరిని తిడతాం అప్పుడు? మీ అమ్మ మీ నాయనలు తిడతారు. నువ్వు కట్టబెట్టినావు ఈయనని కట్టబెట్టక వాడిని కట్టుంటే ఎంత బాగుండు, మంచి కారు బంగ్లా ఉంది అని ఎంత కట్టబట్టుంటే బాగుండు. మీరు అనుకోలేదు అమ్మ? ఎప్పుడు అనుకోలే మీరు? ఈయనని కట్టబెట్టిర్రు, ఈయన కాకుంటే ఆయన ఉండుంటే ఎంత మంచిగా ఉంటుండని ఎంతమంది అనలేదు చెప్పండి? ఎవరెత్తరే? అయ్యా ఏమో అనుకోవద్దు. అట్లనే మీరు కూడా అనుకోలే, ఈమె కాకుంటే ఆమె అయితే ఎంత మంచిగా ఉండు అని. ఆదాము ద్వారా మనం నేర్చుకున్నాం. యూదులు 40 ఏళ్ళు నేర్చుకున్నారు. 40 ఏళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు నేర్చుకొని ఇప్పుడు స్థిరంగా వాళ్ళు దేవుని మీద ఆధారపడుతూ వస్తుంటున్నారు వాళ్ళు, యూదులు. కానీ మనం ఇంకా దేవుని మీద ఆధారపడట్లేదు. మనం ఇంకా ఇవన్నీ ఉన్నాయి. యూదులు దేవుని మీద ఆధారపడుతున్నారు. ఏమంటారో తెలుసా? ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యూ, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గాడ్ ఆఫ్ అబ్రహాం, గాడ్ ఆఫ్ ఐజాక్, గాడ్ ఆఫ్ జేకబ్ అంటాడు. ఈ ల్యాండ్లో నేను ప్రైమ్ మినిస్టర్ కాదంటాడు. కానీ మనం ఏమంటాం? ఈ చర్చికి నేనే ఎల్డర్ని అంటాం, నాది అంటాం ఇది. కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ ల్యాండ్ నాది కాదు. ఈవెందో ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కూడా నేను ప్రైమ్ మినిస్టర్ కాదు. ఇక్కడ ఆల్రెడీ రూల్ చేసిపోయినారు. ఎవరు? దావీదు, సొలొమోన్. ఇవి వాళ్ళు అంటారు. మనమేమంటాము? ఇది నేను, నాది. ఇది మన తత్వం, మన నైజం. ఇప్పుడు దేవుడు ఎవరికి ఓటేస్తారు మీరు చెప్పండి? ఎవరికి ఓటేస్తాడు దేవుడు? ఇది నాది, ఇది నేను చేసినా అని వాడికి వేస్తాడా? లేదంటే వాళ్ళలాగా ఈ ల్యాండ్ బిలాంగ్స్ టు అబ్రహాం దేవుడిది, ఇసాకు దేవుడిది, యాకోబు దేవుడిది అన్న వాళ్ళకి ఇస్తాడా? ఎవరికి ఇస్తారండి? మీ నోట్లోనే ఉంది జవాబు. నేను చెప్పనవసరం లేదు. ఇంకా ఏమంటాడు తెలుసా? మాకు ప్రవక్తలు అవసరం లేదు, మాకు ఆల్రెడీ మాకు ప్రవక్త చెప్పిన పెద్ద ప్రవక్తలే చెప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, మాకు ఇంకా కొత్త బోధకులు అవసరం లేదు. ఎవరో తెలుసా? ఐజయా అండ్ ఇర్మియా. ఇంతమంది పెద్ద ప్రవక్తలే మాకు చెప్పిపోయినారు, మేము వాళ్ళ అండర్లో ఉన్నాము. ఏ రోజన్నా మనం అట్లా అంటామా?
మన నైజం చాలా భయంకరమైన నైజం, చాలా చాలా భయంకరమైన నైజం మనది. మన అలవాట్లే వేరు, మన ఆలోచనే వేరు, మన మాటే వేరు. ఒక మాటలో ఎన్నో అర్థాలు ఉంటాయి. ఆ అర్థాల్లో నాకేమొస్తుందా అన్నది కొంతమందికి, నాకు ఏం లాభం వస్తుందా అన్నది కొంతమందికి, నాకు ఎంత లాభం వస్తుందా అన్నది కొంతమందికి, వీడికి ఎందుకు చేయాలన్నది ఆలోచన మనది. ఒక సహాయపడే తత్వం కూడా మనలో కొంతమందికి ఉండదు. అటువంటి నైజం మనది. ఆ నైజమే కొలసీలు రాసిన పత్రికలో ఆ మాట ఉంది. ఏ మాట? 5 విసర్జించాల. మళ్ళీ చదువుతారా అది? కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇప్పుడే అంటున్నాడు దేవుడు, ఇప్పుడే, ఈ క్షణమే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు ఇప్పుడే మానివేయాలా, ఇప్పుడే విసర్జించాలని దేవుడే పలుకుతుంటున్నాడు. దేవుని వాక్యం ద్వారా దేవుడు పలుకుతూ వస్తుంటున్నాడు. ఇప్పుడే విసర్జించాలా, ఇప్పుడే, ఈ క్షణాన్నే. ఈ ఒప్పుకోలు ప్రార్థనలో మీ నోటి మాట ఏనాడు కూడా నోటి మాట బూతులకు రాకుండా చూడండి. ఏ రోజు కూడా దూషణ చేయకుండా చూడండి. నీ నామాన్ని బట్టే కదా నాకు దూషణ కలుగుతుందని అంటున్నాడు దేవుడు. అనగా నీ సాక్ష్యం ఏమైంది? ఎక్కడుంది నీ సాక్ష్యం? ఆదివారం నిన్నే చూస్తున్నారు, భారతదేశం అంతా నిన్నే చూస్తుంది. ఆదివారం నువ్వు ఎక్కడ పోతావా అని చూస్తుంది. భారతదేశం అంటే ఎవరో కాదు, నీ ఇంటి పక్కన వాళ్ళే, నీ కాలేజ్ మేట్సే, నీ స్కూల్ పిల్లలే. భారతదేశం మొత్తం నిన్నే చూస్తుంది. భారతదేశం మొత్తం నిన్నే చూస్తుంది. ఆదివారం ఎక్కడికి వెళ్తున్నావు? మందిరానిక? ఎక్కడికి పోతున్నావు అని వాళ్ళు చూస్తూ ఉంటారు. నీ గురించి తెలుసు, నీ గురించి అన్నీ తెలుసు వాళ్ళకి. ఆదివారం ఎక్కడికి పోతున్నావు? భారతదేశం మొత్తం నిన్ను చూస్తుంది. చిన్న మందలాగా ఉన్న మనం భారతదేశంలో, భారతదేశం మనల్ని చూస్తుంది అంటే మనం ఓడిపోయినట్ట గెలిచినట్ట? గెలిచినట్టు గుర్తుపెట్టుకోండి. భారతదేశం అంతా మనల్ని చూస్తుందంటే మనది ఒక డ్రాప్, మన శాతము డ్రాప్. ఈ డ్రాప్ని భారతదేశం అంతా చూస్తుంది అంటే మనము గెలిచినట్టు. ఓడిపోయినట్టు ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకండి. ఎప్పుడు కూడా అనుకోవద్దు నేను ఓడిపోయినాను అని అనుకోవద్దు. లోకంలో నాకేమీ రావట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని అనుకోకండి. భారతదేశం అంతా నిన్ను చూస్తుంది అనగా నీవు గెలిచినట్టే. ఎందుకు? ఆదివారం ఎక్కడ పోతున్నావు? ఆదివారం ఎక్కడికి పోతున్నావు? ఏ ప్లేస్కి వెళ్తున్నావు? ఎలా వెళ్తున్నావు? చేతిలో ఏముంది ఈయనకి? చేతిలో ఏముంది ఈమెకి? ఇవన్నీ చూస్తుంటున్నాయి. ఎవరు చూస్తున్నారు? భారతదేశంలో పెట్టడానికి కారణము అదే. నిన్ను నన్ను భారతదేశంలో పెట్టడానికి కారణము ఇందుకే. లేదంటే నిన్ను నన్ను ఏనాడో ఇజ్రాయెల్ దేశంలోనో, అమెరికాలోనో, లేదంటే న్యూజిలాండ్లోనే పుట్టించేటోడు. నిన్ను నన్ను అంతస్తున్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, భారతదేశంలో నిన్ను నన్ను పెట్టినాడంటే ఇదే. దీని కొరకే మనల్ని పెట్టినాడు. ఆదివారం ఎక్కడికి పోతున్నాం? చాలా గమనిస్తుంటారు. ఈ భారతదేశం అంతా, ఎంత భారతదేశము? 150 కోట్లలో మనము ఇంత. మనల్ని చూస్తుంది. గెలిచినట్ట ఓడినట్ట? చాలాసార్లు ఇంతవరకు అక్కడ ఏడిపిస్తున్నారు, ఇక్కడ చంపుతున్నారు, మనం బాధపడుతున్నాం కదా. అక్కర్లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఆయననే బాధ పెట్టినారు. ఎవరిని బాధ పెట్టినారు? తిట్టినారు, కొట్టినారు, చెడ్డ మాటలు పలికినారు, సైలెంట్గా ఉన్నాడు. గెలిచిండా ఓడిండా? మరి నీవు నేను ఎందుకు కొట్లాడుతున్నాం? కొట్లాడుతున్నావు అంటే ఓడిపోయినట్టే, మాట్లాడుతున్నాము అంటే ఓడిపోయినట్టే.
ఓడిపోయినట్టే మనం. ఆయనే మౌనంగా ఉన్నాడు. మౌనంగా మనం ఉండలేమా? సైలెంట్గా మనం ఉండలేమా? అందుకనే ఏవి ధరించుకోమంటున్నాడో చూద్దాం. 9వ వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఒకనితో ఒకడు, ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. ఒకనితో ఒకడు అంటే ఎవరో తెలుసా? నేనో ఆ సిస్టరో, నేనో ఈ బ్రదరో కాదు, మీ అమ్మ కూతురు. అరే ఎక్కడున్నావురా అంటే కరెక్ట్గా చెప్తామా మనము? చెప్పండి అమ్మా, కరెక్ట్గా ఉన్న ప్లేసు ఎక్కడున్నాము చెప్తారా? ఒకనితో ఒకడంటే ముందు జనరల్గా ఫోన్లు ఎవరికి వస్తుంటాయి? ఇంట్లో వాళ్ళ నుండే వస్తాయి. ఏడున్నారా అంటే కరెక్ట్గా చెప్పాం మనం. సులువుగా చిక్కుల పెట్టు పాపం అది. సులువుగా చిక్కుల పెట్టు పాపంలోకి వెళ్ళిపోతున్నాం. అబద్ధం ఆడేస్తున్నాం. ఎక్కడున్నావమ్మా అంటే అబద్ధం ఆడుతున్నాం. ఎక్కడున్నావురా అంటే అబద్ధం ఆడేస్తున్నాం. ఎక్కడున్నారండి అంటది. ఎవరు తెలుసు. అబద్ధం ఆడేస్తున్నాం. ఎక్కడున్నావు అంటే అబద్ధం ఆడేస్తున్నాం. ఏం కొంటున్నావు? చెప్పింది ఒకటి, కొనేది ఒకటి కదా. చాలా మనకు తెలిసినవే ఇవన్నీ. నేనేం కొత్తవి చెప్పట్లేదు. అబద్ధం ఆడకుడి. తర్వాత ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును మనం వీటినన్నిటి చంపివేయాలా, కొన్నిటిని విసర్జించాలా, కొన్నిటిని మానివేయాలా, తర్వాత నవీన స్వభావము ధరించుకోవాలి. ఈ చెడు మార్గముల నుండి మనం బయటికి రాగలిగితే చాలు, గెలుపు మనదే. యావేలు గ్రంథంలో దేవుడు సెలవిస్తాడు, ఇవన్నిటిని మానేస్తే మీకు తొలకరి వర్షము, కడవరి వర్షాన్ని కురిపించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. చూద్దామండి యావేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించి ఉంటున్నాడు. చూడండి, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చే దేవుడు. ఇది ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానము దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకు ఎటువంటి వాగ్దానం అంటే ఇది, దేవుడు వాళ్ళకి వర్షం కూడా అవసరం లేదు, మంచుతో మీ నేలని పండిస్తా అన్నాడు దేవుడు. దేవుడు వాళ్ళకి 1948 మే 15వ తారీఖున స్వాతంత్రం వచ్చింది ఇజ్రాయెల్ దేశానికి. వాళ్ళకి స్వాతంత్రం వచ్చిన రోజున 80% ఎడారి, 80% స్థలమంతా ఎడారి. ఎడారిలో ఏమన్నా పండుతాయా ఎడారిలో? ఆ ఎడారి ఇప్పుడు 80% ఉన్న ఎడారి ప్రపంచానికి ఒక ఇన్నోవేటివ్గా, ఒక మాదిరికరంగా, సాదృశ్యంగా నిలబడింది. అగ్రికల్చరల్ ఇండస్ట్రీగా నిలబడింది. ప్రపంచ దేశాలన్నీ వెళ్ళి ఈ 80% ఉన్న ఎడారిని వీళ్ళు ఎలా చేశారు, పాడి పంటల్ని వీళ్ళు ఎట్లా చేసినారు వీళ్ళు? వాళ్ళ మట్టి ఏంది? వాళ్ళ బార్డర్ వరకు మట్టి వేరే ఉంటుందండి, బార్డర్ దాటితే మట్టి వేరే. ఇజ్రాయెల్ బార్డర్ లోపలంతా ఒక మట్టి ఉంటుంది, బార్డర్ దాటితే ఒక మట్టి ఉంటుంది. వాళ్ళకి వర్షం కూడా అవసరం లేదు, జస్ట్ మంచు కురిపిస్తే చాలు. మంచుతోని వాళ్ళకి పంటలు పండుతూ ఉంటాయి. 80% ఉన్న ఎడారి. మరి నీ జీవితం కూడా ఎడారే ఒక దినము, ఒకప్పుడు. నీ జీవితం, నా జీవితం కూడా ఒకప్పుడు ఎడారినే. సస్యశ్యామలంగా చేసి ఉంటున్న దేవుడు మన దేవుడు.
నీకు ఏ తక్కువ లేదు, ఏ లోటు లేదు, మనకి ఏమీ తక్కువ చేయలేదు, ఎక్కడ కూడా లోటు లేదు. ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంత్రం సాయంత్ర సమయంలో మనకన్నిటికీ మంచి వాతావరణం ఇస్తున్నాడు, మంచి ప్రజల్ని ఇచ్చినాడు, మంచి సహవాసం ఇచ్చినాడు, అన్నిటి సస్యశ్యామలంగా మనకి ఇచ్చినాడు. ఏ లోటు ఇవ్వలేదు. ఒకప్పుడు ఎడారిలే, మనం ఎడారిగా ఉన్న మనల్ని కూడా ఒక పాడి పంటల్లాగా మనల్ని కూడా ఆశీర్వదించిన దేవుడు. కానీ మన హృదయము చెడు మార్గంలోని విడిచిపెట్టాల. నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు. నా బిడ్డవే, నా కుమారుడవే, నా బిడ్డవే, నా జనులు, నీ యొక్క పేరుని వినిపిస్తే చాలు. అందుకని కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము, కీర్తనలు 52వ అధ్యాయము 2వ వచనం. మోసము చేయువాడా, వాడిగల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనం చేయను ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. ఇవి మన హృదయం. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయడానికే మనం ఉంటూ వస్తుంటున్నాం. మంగళ కత్తిలాగా ఎప్పుడు మన నాలుక తేజ్గా ఉంటుంది కదా, చాలా షార్ప్గా ఉంటుంది. పిల్లలు పెన్సిల్ పెట్టి షార్ప్ చేస్తూనే ఉంటారు. అది అటువంటి నాలుక మనల్ని ఎంతకాలం అని మనం ఇంకా చేస్తాం? ఎంతకాలం అని మనం నాలుకతోని ఇతరులన, మనమా, నోటి మాటలు, చెడ్డ మాటల, బూతుల ఎంతకాలం అని మనం చేస్తూ ఉంటాం. సామెతల గ్రంథంలో అయితే నీ కాళ్ళు త్వరపడి పరిగెడుతున్నాయంట. ఎందుకు? ఎంత దౌర్భాగ్యకరమైన జీవితాలండి మన హృదయాలు అటువంటి భయంకరమైనగా ఉన్నాయి. 6 చంపివేయాల, 5 విసర్జించాలి. ఏది ధరించుకోవాలా? నవీన హృదయాన్ని ధరించుకోవాలి. ఆ నవీన స్వభావాన్ని ధరించుకుంటే నీకు దేవుడు నీ ఆశీర్వాదాన్ని ఎక్కడ కూడా తీసుకొని పోనివ్వడు. నువ్వు తీసుకున్న 31వ తారీఖు తీసుకున్న వాగ్దానాన్ని కరెక్ట్గా పట్టుకుంటే, ఇజ్రాయెల్ దేశస్తులు పట్టుకుంటున్నట్టు వాళ్ళకి ఎప్పుడో 450 ఏళ్ల క్రితం, అనగా దేవుడు ఆదికాండం 15వ అధ్యాయంలో సెలవిచ్చినట్టుగా, దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో సెలవిచ్చినట్టుగా ఆ వాగ్దానాన్ని వాళ్ళు ఈ రోజుకి పట్టుకొనే ఉన్నారు. యూదులు పట్టుకొనే ఉన్నారు. కానీ నీవు నేను 31వ తారీఖు తీసుకున్న వాగ్దానం ఏమైంది? వదిలేసినామా? పట్టుకున్నామా? ఇట్లా చాలామంది ఎత్తుక్కుంటూ ఉంటారు. చాలామంది ఆ కార్డు ఎక్కడుందో ఎత్తుక్కుంటూ ఉంటారు. చాలామందికి ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎత్తుకుతారేమో మరి. చాలామందికి తెలియదు. మనం వదిలేస్తున్నాం. యూదులు పట్టుకుంటున్నారు. పట్టుకున్నోడికి ఓటేస్తాడా? దేవుడు వదిలినోడికి వేస్తాడా ఓటు? పట్టుకున్నోడికే ఓటేస్తాడు దేవుడు కూడా. వాళ్ళు ఈ రోజు వరకు వదల్లే. వాళ్ళు చేసినారు, తప్పిదాలు చేసినారు, అరణ్యంలో సణుక్కున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడినారు, కానీ బుద్ధి తెచ్చుకున్నారు. కానీ మనకు అన్నీ తెలిసి కూడా బుద్ధి తెచ్చుకోవట్లేదు. మన హృదయమే అటువంటిది. మనం కొన్ని చంపివేయాలా, కొన్ని విసర్జించాలి. ప్రాచీన స్వభావాన్ని పెట్టుకొని ఉంటే ఆ వచనాన్ని చూసుకొని మనము ప్రార్థనలోకి వెళ్దాం. 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం అందరం కలిసి చదువుకుంటాం. 7వ అధ్యాయము 14-15. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలోని విడిచినెళ్ళు. ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నాకు అనుదృష్టి నిల్చును, నా చెవులు దానిని ఆలకించును. ఈ స్థలమందు చేయబడు నేను యథార్థంగా ఏదైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు ఆలకించడానికి, చేతులు చాచడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఇదే మాట 102 దావీదు కీర్తనలో కూడా ఉంది. 102 దావీదు కీర్తన 17వ వచనం చదవండి ఎవరైనా. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించకుండా మన ప్రార్థన వైపు, నీ ప్రార్థన వైపు, నా ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. ఈ కొద్ది తలంపులతో మనము ప్రార్థనలకు వెళ్ళగలుగుటకు దేవుడు మనకి సహాయం చేయనుగాక. దయచేసి మోకరించండి, ప్రార్థనలు గడుపుదాం. ఒప్పుకోలు ప్రార్థన క్లుప్తంగా చేయాలి. దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ వచ్చినాడు. వాక్యానికి మనం అప్పగించుకొని మన బలహీనతలు, మన పతనాలు, మనం విడిచిపెట్టవలసినవి, మనం చంపివేయవలసినవి కొలసి పత్రిక 3వ అధ్యాయంలో స్పష్టంగా 5, 6, 7, 8 వచనాలు 9 వచనాల వరకు మనం విడిచిపెట్టవలసినవి, చంపివేయవలసినవి, వాటిని గురించి చక్కగా మాట్లాడుతూ వచ్చినాడు. మనము ఆ వాక్యానికి అప్పగించుకొని మనం దేనిలో బలహీనమో వాటన్నిటినీ ప్రభు వాటిని విడిచిపెట్టుటకు, చంపివేయుటకు కావలసిన ఆ కృపా శక్తి ప్రభు మనలో జరిగించినట్లు దేవునికి అప్పగించుకుందాం. ఒప్పుకోలు ప్రార్థనగా దయచేసి ఒక సహోదరుడు, ఒక సహోదరు అట్లా మార్చి కొంత సమయం ఒప్పుకోలు ప్రార్థనలో గడుపుదాం. మోకరించండి. దయచేసి గమనించండి. సిస్టర్స్కి ఇక్కడ 2 వాష్రూమ్స్ ఉన్నాయి, అది మీరు వాడుకోవచ్చు. బ్రదర్స్ ఇటువైపు, మన చెట్టుకి ఇటువైపుగా బయటికి చెరువులోకి వెళ్ళచ్చు, కొంచెం సహకరించండి. ఆ తర్వాత రెండోది ఏంటంటే, చాలా దూరం నుంచి ప్రయాసతో వచ్చిన ఇక్కడికి కనుక బయటికి వెళ్ళాక నీళ్లు ఇటువైపు పెట్టాము, సిస్టర్స్కి ఇక్కడ ఉన్నాయి. బ్రదర్స్కి అటువైపు చైర్లో గ్లాసెస్ ఉన్నాయి, మీరు తాగిన తర్వాత అక్కడే గ్లాసెస్ కూడా వేయచ్చు. గమనించి తాగి మరలా వచ్చి కూర్చోవచ్చు, బయట నిలబడి మాట్లాడకండి, రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు బయట ఉంటే మేము బయట ఉంటాం మీతో పాటు, మేము లోపల పోమని చెప్తాం, బాగుండదు కదా. దూరం నుంచి వచ్చాం కనుక కలిసి మనం ప్రార్థన చేద్దాము, మన ప్రార్థన వింటాడు. కాబట్టి వీళ్ళకి మోర్ ప్రిఫరెన్స్ ఫర్ ప్రేయర్. బయటికి వెళ్ళిన వాళ్ళు బయట మాట్లాడకండి, లేకపోతే వచ్చి మరలా కూర్చోదని మనవి చేస్తున్నాం. చేయి ఎత్తితే మీకు మైక్ అందించబడుతుంది, క్లుప్తంగా నేరుగా చేయండి. తర్వాత బయట కూర్చున్న వాళ్ళకి, బ్రదర్స్కి, తర్వాత ఇటువైపు సిస్టర్స్ ఇంకా ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాము. అందరికీ ఈ కొద్ది సమయంలో అందరికీ అవకాశం ఇస్తాం కనుక కొద్దిమంది మనము ఒప్పుకోలు ప్రార్థన చేయొచ్చు. ఆ తర్వాత విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. ఒప్పుకోలు ప్రార్థన చేసిన వాళ్ళకు విజ్ఞాపన ప్రార్థన చేసే సమయంలో వేరే వాళ్ళకి అవకాశం ఉంటుంది అన్నమాట. అప్పుడు కనుక అట్లా మనం ప్లాన్ చేసుకుందాము. కలిసి వచ్చాం కనుక కలిసి ప్రార్థన చేద్దాం. సహకరించడం దయచేసి ఆరంభించి చేయితే మీకు మైక్ అందించబడుతుంది. పడిన సాచము లేపిడి ప్రభువా పాటలు వద్దు, ప్రార్థన చేద్దాము, టైం లేదు కాబట్టి నేరుగా ప్రార్థనలోకి వెళ్దాం. పరలోకపు తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవ, పరిశుద్ధుడా, నీతిమంతుడా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కుమారుడు మా ప్రభునేసు క్రీస్తు